స్వేచ్ఛను కాపాడే దిశగా ఈ చక్కటి ఆర్గనైజేషన్ దేవుని ఆత్మచే ప్రేరేపించబడి 2019వ సంవత్సరంలో కేవలము ఇద్దరుగా మాత్రమే ప్రారంభించబడినటువంటి ఈ అద్భుతమైన ఉన్నతమైన వ్యవస్థ దేవుని మహాకృప చేత ఈ 6 సంవత్సరాలుగా దేవుని యొక్క దయతో ముందుకు దూసుకొని వెళుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రియులరా, ఎక్కడ ఏ విధమైనటువంటి లోపములకు తావు లేకుండా, ఏ విధమైనటువంటి రిమార్క్స్ లేకుండా దేవుడు ఈ వ్యవస్థను దైవజనులు సోదరులు పీటర్ పుట్టా గారిని ప్రభు ఏర్పరచుకొని ఎన్నో ప్రాంతాలలో, ఎన్నో జిల్లాలలో సేవకులందరూ స్వచ్ఛందంగా తమకు తాముగా ప్రేరేపించుకొని ఈ యొక్క వ్యవస్థలో, ఆర్గనైజేషన్లో మమేకం అవడం ఇది నిజముగా దేవునికి ఏర్పరిచిన కార్యమని నమ్మాలి. స్తోత్రం. నా మట్టుకు నేను కూడా నన్నెవరు ఆహ్వానించలా. ఈ ఆర్గనైజేషన్ FFCA ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి కార్యాలు సేవకుల పక్షాన నిలిచి, కూల్చబడుతున్న మందిరాల పక్షాన నిలిచి, ఆయా స్థలాలలో సేవకులకు కలుగుతున్నటువంటి భయంకరమైన ఆటంకాలు, అపవాదులు చూచి దాని మీద ఎంత సాహసోపేతంగా ఈ ఆర్గనైజేషన్ స్పందిస్తూ కళం విప్పి అధికారుల దగ్గరకు వెళ్ళి న్యాయపరమైనటువంటి రీతిలో జరిగిస్తున్నటువంటి ఈ వ్యవస్థను చూచి దైవజనులు పీటర్ పుట్టా గారిని నేను యూట్యూబ్ ద్వారా, అలాగే కొన్ని సోషల్ మాధ్యమాల ద్వారా నేను గమనించి, గుర్తించి నా అంతట నేనే ఈ ఆర్గనైజేషన్లో నా వంతు సహకారం, నా వంతు సమయం కేటాయించడం నాకు ఆశీర్వాదం అని తలంచి నేను ఈ FFCA ఆర్గనైజేషన్కి వెస్ట్ గోదావరి రీజన్లో ఒక అధ్యక్షునిగా ఉన్నారు. అంటే నేను ఎందుకింత పొడుగు చెప్పాను అనంటే, నా మట్టుకు నేను ఎలాగైతే నన్ను నేను స్పందించి నా హృదయాన్ని ప్రభు సన్నిధిలో బలపరుచుకుని వచ్చానో, ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రభు మహాకృపను బట్టి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి వెలుపట, తెలంగాణ రాష్ట్ర పరిధిని దాటి ఆయా రాష్ట్రాలలో FFCA ఆర్గనైజేషన్ దేవుని కొరకు నిలవబడడం గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రియులరా, దాదాపు 99% ఈ FFCA ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళందరూ కూడా దైవజనులే. దేవునికి స్తోత్రం. దైవజనులు అంటే మళ్ళీ దానిలో ఇవాంజలిస్టులు వస్తారు, ఇంకా డిఫరెంట్ 5-fold మినిస్ట్రీ అంటారు. ఆ 5-fold మినిస్ట్రీలో ఉన్న అందరూ కాదు, సంఘాలు కలిగి, ఆత్మలను కలిగి చక్కటి పరిచర్య చేస్తూ ఈ రోజున దేవుని సేవలో బహు ఘనమైనటువంటి రీతిలో పనిచేస్తున్న దైవజనులు ఎందరెందరో ఈ FFCAలో మమేకం అవడం నిజంగా చాలా సంతోషం. మరి ఈరోజు పీటర్ పుట్టా గారి యొక్క మనస్సులో పుట్టినటువంటి గొప్ప ఆలోచన, దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారి కోసం లోతుగా ఆలోచన చేస్తే మన అయ్య తరపు కాదు, మన అమ్మ తరపు కాదు, కానీ క్రీస్తు యేసు రక్తమును బట్టి మనమందరము సమీపస్తులము దేవుని తోటలో జత పనివారం. దేవునికి స్తోత్రం. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అనిర్వచమైనటువంటి సేవను జరిగించి క్రైస్తవుల పక్షాన కళమెత్తి సత్యవాక్యమును చేతపట్టి నిర్భయముగా దేవుని సువార్త ప్రకటించే ఓ గొప్ప వీరుడు, శూరుడు
దేవుని అభిషక్తుడైన దైవజనుని యొక్క మరణం కోట్ల మంది గుండెలను గత నెల రోజులుగా మనశ్శాంతి లేకుండా చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏ నోట విన్నా ప్రియులరా, మొన్న మధ్యన ఒక రిపోర్ట్ చూశారు. మైకేల్ జాక్సన్ గారు చనిపోయినప్పుడట, ఆయన అంతిమ యాత్రలో కావచ్చు, లేక ఆ సమయంలో ఉన్నటువంటి సోషల్ మాధ్యమాలలో ఇన్స్టాగ్రామ్స్ కానీ, లేకపోతే ఏమంటారు ఫేస్బుక్ కానీ, ఇంకా ఉన్నటువంటి అనేక సోషల్ మాధ్యమాలలో అసలు కాసేపు జామ్ అయిపోయిందట. మెసేజ్లు వెళ్లకుండా ఎక్కడికక్కడ అది బంద్ అయిపోయిందట. అలా ఇప్పుడు కొన్ని రోజులుగా ఏ సోషల్ పేజీ మనం తెరిచినా అక్కడ కనబడేది ప్రవీణ్ గారి యొక్క మరణ వార్త, మరణాన్ని కూర్చున్నటువంటి విషయం. ఇంతటి గొప్ప కార్యానికి మరి సాహసోపేతంగా పూనుకుని, ప్రియులరా, ఎప్పుడు తనకు ఒక అలవాటు ఉంటుంది. ఏమిటి అని అంటే, నేను ఎరిగిన ఈ 6 ఏళ్లలో నేను ఎరిగినటువంటి విషయం, ఏదైనా దేవుని కార్యం చెయ్యాలి అని అంటే ఎందరికో ఆయన సహకారిగా నిలబడ్డాడు. చాలా మందిరాలకు, చాలా చోట్ల సేవకు కలిగిన అంతరాయాలలో అక్కడ సమన్వయపరచడానికి తిండి, బండి, సుఖం, నిద్ర, నిప్పులు లేకుండా వెళ్ళి ఇది నా దేవుని పని అని ఆయన చాలా మందికి సహకారిగా నిలవబడిన సంగతి చాలా మందికి, లక్షలాది మంది క్రైస్తవులకు తెలుసు. కానీ ఏ రోజున కూడా ఈ పని నేను చేశాను, నాకు ఎంత ఇవ్వండి, లేక నాకు అది ఇవ్వండి, నా కారుకి పెట్రోల్ పోయండి, నాకు ఒక లాడ్జ్ తీయండి, అవసరం పెట్టండి అడిగిన వ్యక్తి కానే కాదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. తనను తాను ఖర్చు చేసుకుని, తనను తాను అమ్ముకుని దేవుని కార్యాలు చేయటానికి పూనుకునే మంచి ఉదార స్వభావుడు, అలాగే దేవుని సేవ పట్ల భారము కలిగిన ఆత్మీయ దైవజనుడు.